ప్రస్తుతం మనతో పాటు వర్షిని ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా వర్షిని ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఏమైపోయారు ఇన్ని రోజులు? అంటే వచ్చిందండి వయ్యారి. ఏమన్నా మీరు మోసం చేశారా లేకపోతే అతను మిమ్మల్ని మోసం చేశారు? మోసం చేసింది తను, మోసపోయింది నేను. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి. 4 నెలల పాటు జైలు జీవితం గడిపిన తర్వాత ప్రస్తుత పరిస్థితిలో అఘోరిమాత గెటప్ చేంజ్ చేసినారు. అడిగి తెలుసు అఘోరి రారా గజ్జుకుక్క. ఓం నమ శివాయ. అఘోరి కాళీ నమ. గురుదత్. ఓం క్రీం క్రోం కోం భీం బోం బోం కం క్రీం. ఓం అఘోరి కాళీ ఖం. ఓం అఘోరి కాళీ ఖం. దుస్తులు ధరించడం అనేది ప్రజలందరూ కోరుకున్నారు. కొంతమంది టార్గెట్ చేసిన వాళ్ళు కూడా చెప్పారు. కాబట్టి దుస్తులు పెద్ద మ్యాటర్ కాదు. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షిని విషయంలో చాలా దెబ్బతిన్నట్టు తెలుస్తుంది. అయ్యయ్యో సానుభూతి వద్దురా. అంటే వర్షిని మళ్ళీ ఎప్పుడైనా ఫోన్ చేశారా, మీతో మాట్లాడారా? ఏం చెప్తారు వర్షిని విషయంలో? ఆమె ఎవరో కూడా తెలియదు నాకు. ఆమె ఎవరో కూడా తెలియదు. భార్య అనేది ఒక్కరే ఉంటారు నా జీవితంలో. భార్య మా చిన్నునే. ఓకే, వర్షిని గురించి ఏం చెప్తుంటే ఎవరో నాకు తెలియదు అని మాట్లాడేది. తెలియకుండానే ఇంత కథ నడిపాడా? నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. పెళ్లి చేసుకున్నారు, జీవితాంతం కలిసే ఉంటారని ఒక చర్చ కూడా నడిచింది. కానీ కొద్ది రోజులకి ఆ బంధం విడిపోవడానికి ఏం కారణం? మీరు ఇది లేకుండా డ్యూటీ చేయగలరా? లే, అక్కడ ఇది మరుగయ్యా. కర్మ అనేది ఎవరైనా అనుభవించాల్సింది. అలాగే నా కర్మ ఆ టైంలో వచ్చింది, నేను అనుభవించాను, ఇప్పుడు బయటపడ్డాను. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నేరుగా వర్షిని దగ్గరికి వెళ్తారని ప్రచారం జరిగింది. అంటే మీసాడా? అంత ధైర్యం అయితే చేయలేదులేండి. ప్రస్తుత పరిస్థితిలో అఘోరిమాత గెటప్ చేంజ్ చేసినారు. అడిగి తెలుసు అఘోరి తనకిలాగా మాస్కులు పెట్టుకుని, స్పెట్స్ పెట్టుకుని, క్యాప్ పెట్టుకుని అయితే రాలేదే. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అంటే మీరు అప్పట్లో ఇవన్నీ మాట్లాడలేదు కదా అని అనొచ్చు, కానీ అప్పుడు నాకంత ఇది లేదు కదా, తెలివి రాలేదు. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసేదని. ఇక్కడ జరిగింది ఏంటంటే నేను డబ్బు చూసి ఏం వెళ్ళలే. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి డబ్బులు నన్ను పెంచిన అన్న చిన్నప్పటి నుంచి నన్ను డబ్బులోనే ఏదైనా సరే రిచ్గానే ఇప్పించాడు, రిచ్గానే తిన్నాను, రిచ్గానే పెరిగాను కూడా. తనకైతే ఒకటే చెప్తాను, నా జోలికైతే రావద్దు. నా పేరెంట్స్ గురించి కానీ నా గురించి కానీ ఏ మీడియాలో అయినా సరే మాట్లాడితే మామూలుగా ఉండదు. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. అంతే, నా జోలికైతే రాకు. అది గిద్ది అని మాట్లాడితే మాత్రం, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే మాత్రం చీల్చి చెండాడుతా. అర్థమైందా? ఇక నుంచి అయినా సరే మంచిగా ఉండు, బుద్ధిగా ఉండు, కానీ ఎవరిని మోసం చెయ్యకురా. ఓకేనా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. త్వరలోనే మళ్ళీ నేను ఉజ్జయిన్కి వెళ్తున్నాను. ఉజ్జయిన్ తర్వాత మళ్ళీ హరిద్వార్ వెళ్తాను. హరిద్వార్ నుండి అక్కడికి వెళ్ళి కేదార్నాథ్, అలా నా ప్రయాణం ఉన్నది. ఓ పని చేయి, అయితే నువ్వు దెంగి ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.